హాయ్ అండి. హలో మామ. ఈ వారంలో పెద్ద సినిమా రిలీజ్ లేకపోయినా కానీ పెద్ద సినిమా నుంచి వచ్చిన అప్డేట్లు మటుకు చాలా ఉన్నాయి మామ. మన శంకర్ వరప్రసాద్ గారి మూవీ నుంచి ఎప్పుడు ఫస్ట్ సింగిల్ వస్తుంది, SSRMB టైటిల్ గోల్ ఏంటి, కల్కి టీవీలో ఆలియా భట్ అని తీసుకున్నారా, ఇంకా చాలానే అప్డేట్ల గురించి ఈ వీడియోలో మాట్లాడుకుందాం మామ. నీకు కానీ నా కంటెంట్ నచ్చితే సపోర్ట్ చేయమామ. ఫస్ట్ వచ్చేసి జాతిరత్నాల ఫేమ్ అనుదీప్ డైరెక్షన్ లో విశ్వసేన్ గారు నటిస్తున్న మూవీ ఫంకీ మామ. టేజ్ అయితే బాగుంది. అనుదీప్ కేవి గారి మార్క్ కామెడీ టైమింగ్ అయితే కంపడింది. ఎనీవే ఈ మూవీతో అయినా విశ్వసేన్ గారు మంచి హిట్ కొడతారు అనుకుంటున్నాం మామ. రవితేజ కిషోర్ తిరుమల కాంబోలో వస్తున్న మూవీకి హీరోయిన్ గా ఆశికా రంగనాథ్ గారిని హీరోయిన్ గా క్యాస్ట్ చేసుకున్నారు మామ. ఈమె ఆసామి రంగంలో నాగార్జున గారి పక్కన యాక్ట్ చేసింది మామ హీరోయిన్ గా. నెక్స్ట్ అప్డేట్ ఏంటంటే మన కింగ్ నాగార్జున గారి మెయిన్ స్టోర్ మూవీ అయిన 100 మూవీకి తమిళ మూవీ డైరెక్టర్ అయిన కార్తిక్ గారు డైరెక్ట్ చేస్తున్నారు మామ. ఈ మూవీలో ఒక రోల్ కోసం టబ్బు గారిని తీసుకున్నారు మామ. అలాగే ఈ మూవీలో నా చైతన్య గారు అఖిల్ గారు క్యామియో ఉండొచ్చు అంటున్నారు మామ. అఖండ 2 రిలీజ్ ముందు 100 కోట్లు బిజినెస్ చేసింది మామ. ఈ మూవీకి జస్ట్ హిట్ టాక్ వస్తే చాలా ఈజీ టార్గెట్ మామ. ఈ మూవీని December 5th వరల్డ్ గా రిలీజ్ చేస్తున్నారు మామ. కమిటీ రోల్ తీసిన యాదవ్ వంశీ గారికి నిహారిక కొండేలు గారు మరో ఛాన్స్ ఇచ్చారు మామ. ఈ మూవీని 2026లో షూటింగ్ స్టార్ట్ చేస్తారంట మామ. మరో కమిటీ కుర్రోలు అంటే కల్ట్ బొమ్మ మామ. మరో అప్డేట్ ఏంటంటే మన రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ గారు దిల్ రాజు గారు కాంబినేషన్ లో వస్తున్న మూవీ రౌడీ జనార్దన్ అని మన దిల్ రాజు గారు ఒక ఇంటర్వ్యూలో చెప్పారు మామ. ఇప్పుడు ఈ మూవీని శనివారం లాంచ్ చేశారు మామ, ఎంతో గ్రాండ్ గా. ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ ఈ నెల 16 ముంబైలో స్టార్ట్ చేస్తున్నారు మామ. ఈ మూవీలో కీర్తి సురేష్ గారిని హీరోయిన్ గా తీసుకున్నారు మామ. డైరెక్ట్ చేసేది రాజావారు రాణి గారు తీసిన రవికిరణ్ మామ. ఇంక ఈ వారంలో రిలీజ్ అయిన టీజర్ అండ్ ట్రైలర్ గురించి మాట్లాడుకుంటే ఇక నెంబర్ 1 వచ్చేసి మిత్రమండలి మామ. ఈ మూవీలో హీరో కింద ప్రియదర్శి గారు యాక్ట్ చేశారు. చాలా ఫన్నీగా ఉంది మామ ట్రైలర్ అయితే. వెయిటింగ్ ఫర్ మూవీ మామ. నెక్స్ట్ వచ్చేసి మన ప్రదీప్ రంగనాథ్ గారి మూవీ అయిన డూడ్ మూవీ మామ. ట్రైలర్ అంతా చాలా బాగుంది. లాస్ట్ 15 seconds అయితే ఒక ట్రాన్స్ లోకి వెళ్తారు మామ ఖచ్చితంగా. ఈ 2 ట్రైలర్లు ఏం నచ్చింది మీరు కామెంట్ చేయండి మామ. ఇంకా మన స్టార్ అప్డేట్ గురించి మాట్లాడుకుందాం. ముందుగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మూవీ ఉస్తాద్ భగత్ సింగ్ తో మాట్లాడదాం మామ. ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాని శివరాత్రి రిలీజ్ చేస్తామని రవిశంకర్ గారు ఒక ఇంటర్వ్యూలో చెప్పారు మామ. ఇంకా ఈ మూవీలో 25 days షూటింగ్ పెండింగ్ ఉందంట మామ. నెక్స్ట్ ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ గారి మూవీ అయిన డ్రాగన్ సినిమా షూటింగ్ బ్రేక్ లో ఉంది మామ. ఎందుకంటే ఎన్టీఆర్ గారు బామ్మద్ది అయిన నితిన్ గారి పెళ్లి వేడుకలో ఎన్టీఆర్ గారు ఉన్నారు మామ. ఎన్టీఆర్ గారు ఈ నెలాఖరున షూటింగ్ లో జాయిన్ అవుతారు. మన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారి క్రేజీ ప్రాజెక్ట్ పెద్ద మూవీ షూటింగ్ చాలా ఫాస్ట్ గా జరుగుతుంది మామ. ఇప్పటికే ఈ మూవీ 60% షూటింగ్ పూర్తి చేసినట్టు ఈ మూవీ టీం అనౌన్స్ చేస్తుంది. ఇప్పుడు ఈ మూవీ పూణేలో సాంగ్ షూట్ చేస్తున్నారు మామ. ఈ సాంగ్ జానీ మాస్టర్ కొరియోగ్రాఫ్ చేస్తున్నారు. మన శంకర్ వరప్రసాద్ గారి మూవీ నుంచి మీసాల పిల్ల అనే సాంగ్ ఈ నెల 13 రిలీజ్ చేయాలనుకున్నారు మామ. ఈ మూవీతో చిరంజీవి గారు మాస్ కంబ్యాక్ ఇచ్చేలాగా ఉన్నారు. కల్కి మూవీ నుంచి ఒక న్యూస్ అయితే తెగ వైరల్ అవుతుంది మామ. అదేంటంటే దీపికా పడుకొని మూవీ నుంచి తప్పుకున్నట్లు అఫీషియల్ గా అనౌన్స్ చేస్తారు కదా. ఇప్పుడు ఆ రోల్ కోసం ఆలియా భట్ గారిని తీసుకున్నట్టు టాక్ నడుస్తుంది మామ బయట. ఇది నిజమో కాదా అనేది మూవీ టీం వాళ్ళే చెప్పాలి మామ. మీకైతే ఈ రోల్ ఎవరు చేస్తే బాగుంటుంది అనుకుంటున్నారో కామెంట్ చేయండి మామ. SSRMB మూవీ నుంచి మంచి క్రేజీ అప్డేట్ వచ్చింది మామ. ఆ అప్డేట్ ఏంటంటే ఈ మూవీ టైటిల్ వచ్చేసి వారణాసి అని ట్విట్టర్లో తెగ వైరల్ అవుతుంది మామ. వచ్చిన November 16 ఈ మూవీ నుంచి అఫీషియల్గా అప్డేట్ ఇస్తారని చెప్తున్నారు మామ. సరదాగా కామెంట్ చేయమామ SSRMB ఎప్పుడు రిలీజ్ అవుతుంది అన్నది. ఇవి మామ ఈ వారం అప్డేట్లు. నీకు ఈ వీటిలో ఏ అప్డేట్ బాగా నచ్చిందో కామెంట్ చేయమామ.